గిన్నె బిడ్డ బిడ్డ బాగా ఆకలితో ఉన్నట్టున్నారు దీని బిడ్డ నీళ్ళు తాగిన అదే కడుపు నిండా అయింది బిడ్డ ఏం కాదు పెద్ద దాన్ని చూసుకుంటాడు. ఏమైంది పెద్ద ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పు బిడ్డ, తిన్నటి నుంచి తిండి కోసం తల్లాడుతుంది బిడ్డ. తిండి లేకపోయా నాకిద్దరు కొడుకులు కోడళ్ళ మాటిని కొడుకులు నిలబెట్టింది బిడ్డ. ఇంట్లోకి చెలగొట్టి ఏం చెప్తూ బిడ్డ బాధ. అయ్యా అవ్వా ఎంత తిరగబట్టి తలకాయ దిమ్మగుందబట్టి అవ్వా ఇంత చాయ్ అవ్వా అమ్మా బిడ్డ సుజాత బిడ్డ ఏది మామయ్య ఎంత తిరుగుతుంది చలికాయ మరి గుర్తుకుంటుందమ్మా. సరే నువ్వు చాయ్ తీసుకొస్తా. అవ్వా 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 అమ్మా అయ్యా అమ్మా. అయ్యో మామయ్య కింద పడ్డది కదా, మళ్ళీ తీసుకొచ్చిండు. ఇగో మామయ్య ఇదన్నదా 2 సార్లు చాయ్ తీసుకొస్తే 2 సార్లు కింద పోయి. కింద పడే బిడ్డ, ఇంకా పుట్టేమంతా చాయ్ ఉంటుంది తీసుకురా బిడ్డ. అయ్యో మామయ్య అసలే మీకు జ్వరం వచ్చింది, చాయ్ తాగితే ఎట్లా చెప్పు? 4 బుక్కలు కడుపులు వేసినావు అనుకో కొంచెం అంతా నిమ్మలం అవుతావు. సరే అక్క అక్క చెప్పురా. అక్క మామయ్యకు ఆకలి అవుతుందట, బుక్కడంత అన్నం వేసుకురా పో తింటాడు. సరే వేసుకొస్తా. అక్క అసలే మామయ్య నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు, తొందర తీసుకురా. ఎంతసేపే? మామయ్యకు ఆగం ఆగం అవుతుంది కావచ్చు కడుపులా, రావే. తెస్తున్నా చెల్లే. ఇదిగోండి మామయ్య అన్నం.
అయ్యో మామయ్య అప్పుడు చాయ్ వేస్తే చాయ్ ఒలికిపోయి అన్నం వేసుకొస్తే అన్నం ఒలికిపోయి కోడల చేత నిన్నుడు బాకీ లేదేమో మామ మీకు. నిజమే నక్కో, మామయ్యకు కోడళ్ళ చేత అంటి పెట్టించుకుంటూ బాకీ లేదు. అగో మేము ఉన్నాం కదా మామయ్య. ఒవ్వా ఒవ్వా ఎంత పని చేసినావు ముసలాడా. అన్నం కింద వాడైతే మా ఇద్దరు చేతులు ముట్టుకోవచ్చని నువ్వు అన్నం కింద వాడేసినావు కదా. ఉవ్వా చూసినావాడే అక్క, ఈ ముసలాడు గింతేసేలే. మొన్న నువ్వు అమ్మగారింటి పోయినాడు పాప ముసలాడు అని అన్నం వేసిస్తే నా చెయ్యి పట్టి గుంజిండే చూడు పారిపోతానని ఉరుకుతా ఇంట్లో కురుకుతా దెబ్బ తాకింది నాకు. వీడు తక్కువ అనుకున్న వయసలే పోతే మీ బావ కొడతాడని నేను ఎవరికి చెప్పలే. ఇంకా ఇప్పుడు కూడా అట్లనే కింద పడేసి చూసిండు మళ్ళా. అయితే ఆ రోజు ముట్టుకుంటే మంచిగా అనిపించిందని ఇప్పుడు ఏకాంగి ఇద్దరిని ముట్టుకుందామని చూసావా. దొంగ ముసలోడా, కొంచెం బుద్ధి లేదు నీకు. నేను ఇంతకు ముందు 2 సార్లు సాయం తీసుకొచ్చిండే, 2 సార్లు మారేసిండు. అయితే నన్ను ఏ పాట ముట్టుకుందామని చూసిండే దొంగ ముసలోడు. వీటి బుద్ధి అయితేనే చెల్లే, నేను మొన్ననే గమనించిన. అందుకే నేను దూరం దూరం ఉన్నా. కానీ ఆ కాడికి చేయ పని చేసిన చేసిండు వాడు. అయ్యో ముసలోడు పాపం జ్వరం వచ్చిందని అన్నం తీసుకొస్తే చూసినా ఎంత పని చేసిండో. వీడిని నమ్మద్దే చెల్లె. ఇక మనం నమ్మి వీనికి తిండి కూడా పెట్టద్దు. పెట్టుకుంటే కొడుకులు పెట్టుకొని లేకపోతే లేదు. అవు గాని నువ్వు గింత ముసలాడు అయిన గిసండి పాడు బుద్ధి ఎందుకు? నీ బుద్ధి పాడుగాను. నీ బిడ్డ లెక్క ముసలాడా మరి ఎట్లా అట్లా కాదు బిడ్డ రాని సంగతి చెప్తా చెల్లె. వీళ్ళు ఉంచనే ఉంచద్దే చెల్లె ఇంట్లో మనకే ముప్పొస్తుంది. ఇక ఏదో ముసలోడు పానం మంచిగా లేదని అన్నం తీసుకొస్తే కింద పారేసిండే కాక ఉప్ప మా ఇద్దరు చేతులు ముట్టుకుంటాడు. ఎంత ఇచ్చేట ఎంత మానం ఇది. అమ్మో ఎవరైనా ఉన్నారా కోడల్ని చేయి దొరికించుకునే మామ? ఏ లోకంలో నన్ను ఉన్నారా గిట్లా? అయ్యో పాపం కదా నా మామని అన్నం పెట్టద్దే చేయితో దొరికించుకుంటావు. మళ్ళీ దొంగ మొగడు ఎటుపోయినవారు అడిగేళ్ళకి ఇంటి కాడు ఉంటాడు. ఏం తెలియనట్టుగా నటించే వరకల్లా కొడుకులు వచ్చి మమ్మల్ని అంటారు తిండి పెట్టలేదు అని. ఎటువైపు అయిందో నల్ల మొక్కపోడు ఇంకా రాకపోయి వస్తానన్న ఇదే వరం చూసు. నీ అయ్యకి ఇట్లా చేసినట్టే నమ్మని కూడా నమ్మడా బాడకావు. వాళ్ళే నమ్ముతారు చెల్లె. రోడ్ల మీద తాగొచ్చి మళ్ళీ చెప్పిన మాటలు నమ్ముతారు. నమ్ముతారు రాని వచ్చినాక చెప్తాం వాళ్ళ సంగతి ఈయన సంగతి. ఇంట్లో ఈయన ఉండాలి మామని ఉండాలి సరే. నువ్వు చాకేసి అయ్యో లేని పాపం అంట గట్టకుర్రి బిడ్డ, లేని పాపం అంట గట్టకుర్రి. ఇంత పెద్ద పాపం అంట గట్టకుర్రి. కన్న బిడ్డలాగా చూసుకున్న బిడ్డ మిమ్మల్ని. అయ్యో ఇంత పెద్ద పాపం అంట గట్టకుర్రి బిడ్డ. అయ్యో ఎక్కడ పాపం అంట గడిచిరి బిడ్డ. ఇంత పెద్ద పాపం అంట గడిచిరి బిడ్డ. లేని పాపం అంట గడిచిరి బిడ్డ. లేని పాపం అంట గడిచిరి బిడ్డ. బిడ్డలాగా చూసుకుంటా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది చెప్పే సమాధానం చెప్పు. ఓరేనా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది చెప్పేవేమి? ఏమైంది చెప్పు నాకు. ఏమైందా చూడు ఏమైంది ఎందుకు వస్తుడు? ఏమో నాకు ఏమర్థం వచ్చినా చెప్పులు ఇప్పి లోపల పోయినా కదా వేస్తున్నా ఉన్నాడు. ఏమైందా వేస్తున్నా? అబ్బబ్బబ్బబ్బా అయ్య మీద ప్రేమ బాగానే పొడుచుకొస్తాను కానీ మీ అయ్య చేసిన సంగతి చెప్తే గుండా అయిసేస్తారు. లేదు లేదు కోరికలు పుడుతున్నాయి మీ అయ్యకు. ఏం కోరికలు పుట్టినాయి అంతగా? ఏమేసి ఏం చేసిండా? చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. ఇంత ముందు సాయ తీసుకొస్తే సాయ వారేసి నా చేతులు నొక్కుతాండు. ఎరికేనా? అన్నం తీసుకొస్తే అన్నం పారేసి నా చేతులు పడతాండు. అవునా? అంతెందుకు మేము బువ్వకు రాండుతాండే తొంగి తొంగి చూస్తాండు. నడుము కనబడతాయి, ఆ చేతులు కనబడతాయి, ఏమన్నా కనబడతాయి అని. ఓ ఇచ్చే పోతుంది నీకు చెప్తే. అంతెందుకు చెప్పుకుంటలేదుగా నక్క. ఇగో చేయి బట్టి గుంజితే కింద పడ్డదట. నీకేమో అట్టిగానే నీ బాత్రూమ్ లో జారి పడ్డా అని చెప్పి చేసుడు ఈ చెప్పుకుంటే ఇచ్చేది అయ్యో నువ్వు నమ్ముతావాయా? నీ సొంటాడు అని తెలిస్తే కన్న తండ్రి మీద లేని బలనం ఎత్తుతుందని మళ్ళీ నన్ను కొడతామని
అందుకే నేను ఎప్పుడో చెప్పిన ఆయనని వృద్ధాశ్రమంలో వారేవి ఏ గోసు ఉండదంటే అయ్యో మా ఆయన గన్లెత్తనా గిన్నెత్తనా అంటే చూసినావా ఇప్పుడు మీ పెళ్ళలకే ఎసరు పెట్టబట్టే ఇజ్జది పాడుగాను ఎవరికైనా చెప్పుకుంటే ఇజ్జది మానం పోతుంది నోరు పూసుకొని ఉండబడితే మీకు అవునా నేనా ఏం పడిపోతుంది నీకు అగో మీ చేతులకు ఏమన్నా జట్టలు ఉంటున్నాయా ఇట్లా గిట్లా అంటాను అది కాదు ఇప్పుడే గిట్లా చేస్తానంటే ఇంకా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూసిండో కర్మ 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 ఇది ఏ కోసం ఏమో మాకు అప్పుడే వేద్దామని ఇల్లే అన్నమాట నువ్వు ఇంకా వంటలు ఇదే పడిపోతుంది నాకు అర్థం కాదు ఏముందన్నా బిడ్డల సొంటి కోడళ్ళని చేయి పట్టి గుంజుడు ఎట్లా పట్టు అట్లా చూస్తుడు సాటి పంటి నెట్ పొంటి గిట్లున్నాయి మా భార్య చెప్పింది అయితే తీసుకుపోయి నేను ఆశ్రమంలో వేసి వచ్చిన మామూలు కూడా మరి బియ్యని కూడా వేసి చెప్తూనే పోయి చూడాలి ముసలి మన ఇంట్లో ఉండదు ఎప్పుడో చెప్పినా మా తమ్ముడు నేను ఎప్పుడో చెప్పినా చెప్తే ఇంటాడు అన్నమాట మీరు ఏమైనా చేసుకొని తోలండి బట్టలు పెడుతున్నావు భాష మొత్తం చూడడం ఏంది నాకు అర్థం కాదు ఇదే పడిపోతుంది అయ్యా నీకు ఇంకెందుకు నిలబడుతున్నారు పట్టుకొని పోర్రే ముఖం కూడా చూసేది కాదు పాప పోడు నేను ఏ తప్పు చేయలే బిడ్డ కావాలని ముట్టుకోలే బిడ్డ అన్నం కింద పడితే ఎత్తనికి పోయిన బిడ్డ నేను అనుకోకుండా చేయి నాకిన బిడ్డ నేనే తప్పు చేయలే మీ అమ్మే కనుక బతుకుంటే మాకి కథ వచ్చేదారా నన్ను ఉచితంగా బదనం చేస్తారు కదరా సారు బిడ్డ ఇక చాలరా నా సాగేదానే చేస్తా బిడ్డ నేను కూడా ఇది కావాలి నాకు ఇది పెట్టు నేను అడగలే బిడ్డ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదురా అమ్మా నా బిడ్డల లెక్క వచ్చిన బిడ్డను మిమ్మల్ని నీతో ఎప్పుడు కూడా చెడుగా ప్రవర్తించలేదురా మీకెందుకు ఖర్చు బిడ్డ ఉద్దార్శంలో ఇస్తా అంటున్నారు అదేదో నేనే పోతా బిడ్డ చిన్నప్పటి నుంచి కవి పెంచిన గుండెల మీద ఎత్తుకొని తిరిగిన బిడ్డ కనికరం లేకుండా మీ భార్యల మాట నేను కనుగొడుతున్నా బిడ్డ సార్ బిడ్డ సార్ నాయన ప్రేమ లేకుండా ఆత్మ లేకుండా ఉంటాడు బిడ్డ ఆ గుండెల మీద అనేది బిడ్డ అనుకున్నా ఇంకా సెంటిమెంట్ డైలాగులు అత్తలేపోయింది అని వచ్చినాయి ఇక తీసుకుపోతా ఇంట్లో తీసుకుపోయి మంచిగా చికెను మటను అన్ని పెట్టి కూర్చొని మేపిద్దాం సరేనా రేపు మీరు ఎటన్నా పొలం కాడికో చేను కాడికో పోయినప్పుడు మేము తానాలు చేయబోతాం కదా అప్పుడు ఏకంగా లోపలికి వస్తాడు కష్టం బిడ్డ నాకు సరిగా తగిన శాస్త్రం అయింది చిన్నప్పుడు గుండెల మీద ఎత్తుకొని తిరిగినది అదేదో నేనే పోతా బిడ్డ చెప్తున్నాడు ఉదాసన నీకెందుకు బిడ్డ అంత కష్టం కష్టం ఏదైనా పడతా బిడ్డ నా కష్టం ఏదైనా పడతా బిడ్డ లేని బాధ మొక్కుని బిడ్డ మీరు చల్లగా బతుకుని బిడ్డ
సాధించినమే ఇస్తాడు మళ్ళంతా బిడ్డ మన పీడ ఏడవ బాధపడదు. నీ కొడుకులను నేను ఒప్పిస్తా. నీ కోడళ్ళకు బుద్ధి చెప్పుదాం. నీ కొడుకులకు బుద్ధి చెప్పుదాం. నేను తీసుకెళ్తా పని మీటింగ్ తీసుకెళ్తా. వద్దు బిడ్డ, నన్ను కాదన్నప్పుడు నా మనసు తిరిగిన బిడ్డ. నన్ను కాదన్న దగ్గర పోతుంది. నాకు వాళ్ళు చూడరు బిడ్డ. మీరు చెప్పేది కరెక్టే పెద్ద ఆయన, కానీ ఎక్కడుంటారు చెప్పు మీరు. కానీ పెంచి కొడుకులను అంతోళన చేస్తే వాళ్ళు మీకు ఇచ్చిన బహుమతి ఇదే. వాళ్ళకి ఖచ్చితంగా గుణపడడం జరగాల్సిందే. మీరు రెండేళ్దాం. రరిగా ఇప్పుడు కడితే ఇక ఏమంటే రరిగా చూసుకుంటా నీకు నాకు అబ్బా అబ్బా అప్పుడంటే నేను లేను పోయి ఇప్పుడున్నాయిగో గారి ఇప్పుడు ఎక్కడికి మీకు ఎక్కడికి రాదు ఇక అమ్మా ఎవడొస్తారు రారు ఇక అమ్మయ్యా. అరే ఏం చేస్తున్నావు రగిరా? చెట్టు తాళమెత్తున్నా. ఎందుకు రావు? మొన్న ఏం దొరికానా నీకు? ఏమైందిరా? 4 రోజులు ఉరికిపోయినా. ఆయనతో మాడిపోలేకపోయి దొంగలని. ఎప్పుడు రావు? మొన్న కాదురా, ఈ చెట్టుకు తాళమేస్తే మీదున్న కాయలు తెంపుకోవరారా? ఏమైనా దిమాగ్ లో ఫ్రెండ్ ఉందా నీకేమన్నా? అవునా? ఎందుకు ఎరికేనా? ఇప్పుడు మన ఊరికి పోతాం, ఇల్లు తాళం ఎత్తాం, దొంగతారా ఇంటికి రారు. అందుకే నేను తాళం వేసుకున్నా. మరి ఏమనుకుంటున్నావు? నీకేమెరక మరి? అరే జరసేపు ఉంటే నీతో జరసేపు నేను ఉంటే నాకు వచ్చేది నా లాగలో పడుతుంది. చూసినా నీకే లాగలో పడుతుంటే బస్సుకి పడుతుంది కదా. అట్లుంటుంది మాత్రం మరి అవ్వ కథ వేరే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇక ఎవ్వరు రాడిగా. అమ్మయ్యా నా చెట్టుకాయలు సేపు మంచిగా ఉంటాయి. ఇక చిత్తపు కూడా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మ ఎవరైతే రాయిగా అమ్మగా ఉంది. మొన్న అంటే లేని కాబట్టి తాళం వేయలే, వీళ్ళు తాళం వేసినాం. రర్రీగా దర్రిగా వస్తారు కథంగా కుక్కలకి వచ్చి అనుకున్నారు. నీ మా బాగా కొత్త పాయింట్ తెచ్చాడు. ఇలా పాయింట్ వేసుకొని మా దోసుకెళ్ళకి అందరికి చూపించాలి. అమ్మ చూపించిన తర్వాత పాయింట్ వేసుకొని తగ్గిదలే కనాలి. ఇలా ఈ మంచిగా పొడుగుందని కట్టుంది. ఈ 2 కట్టుకొని ఎవరు చూడలే కదా. ఈ చుట్టుపోతుంది ఆయనతో మళ్ళా. ఇప్పుడు పాయింట్కి ఆయనపై తాడు కట్టుకొని అబ్బా ఇంకొక తాడేడ పోయిందో ఏముంటుంది. బాగా కొత్త పాయింట్ మంచిగా ఉన్నది. ఇదే వేసుకొని ఇంకా కూడా చూపించాలి. అలా అమ్మ
ఇప్పుడు ఇక వైన్లో దూకుతా ఇక పాయింట్ వేసుకుంటాను. ఫస్ట్ ట్రయల్ చేయాలి. ఎట్లా ట్రయల్ చేయాలంటే అమ్మయ్యా ఇప్పుడు ట్రయల్ ఇక ఇప్పుడు నిజంగా వేసుకోవాలి. ఇక నిజంగా వేసుకుంటా ఇప్పుడు. ఇక జై ముట్టాల పోతామా తల్లి జై. ఎవరు చూడలేదు కదా అవ్వ అప్ప అప్ప అబ్బా నడుము పోయిందిరా పోయి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. చిటికలే కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. ఏ పని ఇది? ఇంకా ముందేమో చెడుకు తాళం మీదకి ఎత్తున్నావు అంటే పడతారా? ఈ పాయింట్ ఎందుకు ఎత్తుకేసుకుంటున్నావు? మా బావ పాయింట్ ఇస్తే పాయింట్ వేసుకుందామని నా తల నాకే పడింది. అరే పాయింట్ వేసుకుంటు అట్లా కాదురా. మరి ఎట్లా చేసుకోవాలి? చెప్పుతారా? నాకు మెంటలు నీకు మెంటలు అంటుకోరా ఇవ్వదాకా. ఆగోషమాలు కడుతున్నాయి. వేసుకోవాలా? ఇది పెడతారా? అది వేసుకోరా బయట ఇట్టేసుకోవాలి. ఇక వేసుకోవాలరా? ఇలా ఏం పెట్టాలి ఇప్పుడు? నేను కాళ్ళు పెట్టాలి. కాళ్ళు పెట్టాలా? కాళ్ళు పెట్టు. ఇయ్యవా ఇక ఏమనుకో ఇంకా జర వేరే అనుకో. ఏమని చెప్పకు. నేను అంతా ఎవరో చెప్పకుండా చక్కగా వేసుకో బయట కూడా. పోతే నా దోసుగా అబ్బా ఎప్పుడు కలిసి నాన్న వేసుకుంటే అబ్బా ఆయన వేసుకుంటున్నా. అవ్వ ఇప్పుడు మా దోసుగా చూపించాలి. ఏమో ఇప్పుడు మా దోసుగాలకు పోయి చూపిస్తాయా? అరే ఎలిగా మళ్ళీ గారా చూపియాడు పాయింట్ తీసుకున్నాడు. కొత్త పాయింట్ వేసుకున్నా. ఎలిగానికి మళ్ళీ అని చూపిస్తే ఇప్పుడు పోయిగా అబ్బా నాకు పాయింట్ వేసుకురా అన్నాడు. కానీ మా బావ ఇచ్చిండు పాయింట్. ఇక పోతున్నా నేను. అమ్మాయ ఎక్కడ ఊసిపోతుంది. ఊసిపోతుంది. ఎవరు నా జిప్పు పెడతారా ఇది? అయ్యా ఈ కింద నా పాయింట్ వేసుకోరు. అయ్యా ఉన్నారా అమ్మా? ఉన్నారా ఎవరన్నా? ఎవరు? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు మళ్ళా ఇంటికి? మళ్ళీ ఏం చేద్దామని వచ్చినావు? చేసింది సరిపోలేదా? సరిపోయిందమ్మా, బాగానే సరిపోయింది పాపమ్మా. నువ్వెవరు? ఏమో బాగానే మాట్లాడతాను. ఏం తీసుకొచ్చినావు? ఏం తెలుసా మాట్లాడుతున్నావు? ఆయన ఇంటికి ఆయన వచ్చాడు. మామ చూడక మా చేతులు పట్టి గుంజుడు. ఎరికారా నీకు ఆయన చేసిన శాస్త్రాలు? ఎరికే ఏ రకంగా పట్టి గుంజిండో నాకు మొత్తం చెప్పిండు అమ్మాయి. ముఖ్యుడు తిండి దొరకలేదమ్మా. ఓ అచ్చుడు మళ్ళీ సార్ చెప్పా తిండి దొరకలేదా అని అడుగుతాడు. తిండి పెట్టలేక
దేని పూలు బాధ పెడతారు ముసలి? అయ్యో మా తండ్రి ఉంటాడని గా తిండి పడితేనే గా పని చేసాడు. తండ్రి అసలు తోడు కానీ తండ్రి కాదు కదమ్మా మీకు. బాగా చెప్పొచ్చినావు కంటి. ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడతాను? ఏం కావాలి? ఎందుకు తీసుకొచ్చినావు? ఆయన ఇంటికి ఆయన తీసుకొచ్చినావు అట్లే పట్టుకొని పో. తీసుకోపోతామా? బరాబర్ తీసుకోపోతా. ఫస్ట్ మీ మొగల మిలుగు. ఓ ఏమయ్యా ఇరా ఎట్లా మాట్లాడతాండంతా. ఎవరే మీరు? ఏమైందా? నేను ఒక్కరికి కనబడుతున్నా మీకు, కన్నా తండ్రి కనబడతలేదు కదా. మా కనపడుతున్నది. ఏం కనబడతాను? ఆయన చేసి అసలు నీకేం తెలుసే? ఆయన చేసిన పని తెలుసా? ఏంటో చేసిన పని తెలుసా నీకు? ఈయన చేసిన అసలు మీరు చూసిండ్రా? మా పిల్లలు చెప్పింది కదా. చెప్పింది ఏంటరా? పిల్లలు చెప్పకపోతే ఎవరు చెప్తుంటారు? బయట చెప్తుంటారా? అంటే పిల్లల మాటలు పట్టుకొని తల్లిదండ్రులు దూరం చేసేసి రోడ్ల పైన వదిలిపెట్టేస్తారు, అంతే కదా? మీరు నేర్చుకున్న సంస్కారం అదేనా? ఆయన చేసిన నిర్వాహకం చాలా బాగుందని చెప్పేసి నువ్వు మళ్ళా దొరికొచ్చినావా? ఏం నిర్వాహకం చేసిన చెప్పు. మీ నాన్న చేసిన నిర్వాహకం చెప్పు. అరే మా భార్యలను ఎలాంటి వాళ్ళ మాట్లాడడం, ఎట్లా సీట్లు పట్టుకోవడము అవి కన్నడ చూసిన వాళ్ళు. కన్నడ చూసినరా? అవునా? చాయ్ పెట్టేస్తే చేయి పట్టి గుంజినంట. కనబడుతున్నాను మీ పర్ఫార్మెన్స్ కనబడుతుంది, అందరు పర్ఫార్మెన్స్ అన్నం వేసిస్తే చేయి పట్టుకున్నాడు. బాత్రూమ్ దానం చేస్తే బట్టలు నిండుకొని వచ్చి తొంగి తొంగి చూసిండు. అదే ఇది చూసినప్పుడు నువ్వు ఏమన్నావమ్మా? బాత్రూమ్ లో ఉంటది. ఉన్న మనిషి నీకు తొంగి తొంగి చూసిన టేడికెళ్ళి కనబడ్డది. కనబడ్డదా? ఇద్దరికి వచ్చి చూసినావా? చూడన్నా, ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోరు. నేను అనాథ, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరన్నా. ఎవరికన్నారో తెలియదు. రోడ్డు మీద పడేసారు, రోడ్డు మీద పడేసారు. ఆకలి అయితే అడక్క తిన్నా. దానికి అమ్మలేదు. ఆకలి అయితే ఆ ఇంటికి తిరిగి బుక్కి అడుక్కొని తిన్నా. ఓ అబ్బ పెట్టింది, ఓ అయ్య పెట్టలు. ఆకలి అయితే బోరింగ్ల కాడికి పోయి కడుపు నిండా నీళ్ళు తాగి మర్చిపోతున్నా. ఇంకా ఆకలి అయితే కడుపు గట్టిగా బట్ట గుంజి కట్టుకొని ఈ పూట బతికితే చాలనుకుని బతికిన. కానీ చెప్పుకోవడానికి తల్లి లేదు, తండ్రి లేడు, ఎవ్వరు లేరని. కానీ ఆ బాధ, నేను పడ్డ బాధ పెద్ద మనుషులు చూసినాము. నేను ఈ పెద్ద మనుషులు చూసిన. నేను పెట్టకూడదు, మిమ్మల్ని తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెట్టేసి మీరు సాదుకోండి, నన్ను పెట్టుకోండి అని నేను చెప్పడానికి రాలేదమ్మా. నీకు భారమైండు, బరువైండు, కానీ నాకు ఏ దిక్కు లేరమ్మా. నాకు ఎవ్వరు లేరు. నేను ఒక తండ్రిని చూసుకుంటే అయినలో నేను తీసుకుపోతామ్మా నేనే. కానీ అన్నా అన్నా, భార్యల మాటలు పట్టుకొని కన్నులు దూరం చేసుకోవద్దన్నా. నిజం ఎంతో, అబద్ధం ఎంతో, ఏది ఎంతో తెలుసుకొని మసులుకోండి అన్నా. అన్నా మా పిల్లలు చెప్తే విన్నామన్నా మేము. అన్నా మీరు పిల్లలు చెప్తేనే వినుర్రు అన్న, పిల్లలు చెప్తేనే. ఈ కాడ నుంచి తెలిసినా తెలియకుండా అన్న, ఈ కాడ నుంచి మిమ్మల్ని కని చాలా పెద్ద తప్పు చేసిండన్న. ఇక్కడ నుంచి నీకు తండ్రి కాదన్నా, నా తండ్రి లెక్క తీసుకుంటా అన్న. నాన్న తప్పు తెలిసిందన్నా. ఎన్నిసార్లు చెప్తా నీ వల్ల నా కన్నా తండ్రి నేను బయటికి ఎలా పట్టుకున్నా నేను. మళ్ళీ ఇప్పుడు మామయ్య కావాలంటావు. వీళ్ళ వల్ల నేను నిర్దర్శనంగా బయటికి వెళ్ళి కొట్టేసిన. ఇంకా నువ్వు వాళ్ళ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు.
నేను బిడ్డలాగా చూసుకున్నారా మిమ్మల్ని? బిడ్డలాగా చూసుకున్న తల్లులారా, నాకు బిడ్డలు లేరు, మీరే బిడ్డలు అనుకున్న తల్లి. అత్తమ్మ చచ్చిపోయి ఎన్నైనా మిమ్మల్ని బిడ్డలాగా చూసుకున్న తల్లి, మిమ్మల్ని కోడాలని బిడ్డలాగా చూసుకున్న తల్లి. ఏం కొట్టదమ్మా, ఏం కొట్టదు. తండ్రి ప్రేమ మీరు చల్లగా ఉంటే నాకు రాదమ్మా, మీరు చల్లగా ఉండి మీ పిల్లలు చల్లగా ఉంటే నాకు రాదమ్మా. నా కోసం మీరు కొట్టుకోదురా. కోడలనేమో మా కోడలనేమో. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు జరగదే. ఇది మనలే, నువ్వు ఎక్కడ ఉండు మామయ్య. ఇంకొకసారి మేము ఇసడి తప్పు చేయమే. మంచిగా ఉంటాము, మంచిగా చూసుకుంటాము. మామయ్య ఈ పాపము నోటి తోటి అనరాని మాటలంతా మామయ్య. మేము ఎన్ని మాటలన్నా కడుపులో పెట్టుకున్నాం మామయ్య. సరే అమ్మా, సరే బిడ్డలాగా చూసుకో తల్లి. మీరు చల్లబట్టు చాలమ్మా, మీరు చల్లబట్టు చాలమ్మా. నాకు అన్న నువ్వు వచ్చి మాకు చెప్పకపోతే మా కళ్ళు తెరుచుకునేటి ఆమె. మంచి మనసు క్షమించన్నా. నీకే కష్టం వచ్చినా ఈ చెల్లెలు ఉన్నారని మర్చిపోకే, సరేనా? సరే అన్నా, మీరు ఎప్పటికీ మర్చిపోయా. కళ్ళు తెరిపించినావన్నా. మామయ్య మన ఇంట్లో పోదా మామయ్య? అక్క తీసుకుపోదాం రా.